నమస్కారం, వెల్కమ్ టు సే న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వార్తలు చదువుతుంది మీ మాధురి. నీరాకు ప్రపంచ స్థాయి మార్కెట్ లక్ష్యం. రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల మరమ్మతులకు 150 కోట్లు. జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఘనంగా మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వ పాలనలో ఘోరంగా విఫలమైంది. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. తొలగించిన కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలి. సిఐటియు రాష్ట్ర నాయకులు అరుణ్ డిమాండ్. నీరా, తాటి ఆధారిత ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ప్రపంచ స్థాయి మార్కెట్ కల్పించడమే లక్ష్యంగా విధానాలు రూపొందిస్తున్నామని, దీని ద్వారా బీసీలకు పెద్ద ఎత్తున ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర ఎక్సైజ్ మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. రాజమహేంద్రవరం విచ్చేసిన మంత్రి స్థానిక మంజీరా కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో మాట్లాడారు. నీరా ఉత్పత్తి, తాటి ఆధారిత, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో పోలవరం జిల్లా పందిరిమామిడి హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ను సందర్శించి అక్కడ జరుగుతున్న పరిశోధనను పరిశీలించామని చెప్పారు. గీత కార్మికుల భద్రత విషయంలో ప్రభుత్వం అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని పేర్కొంటూ చెట్టు ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం అందజేస్తామన్నారు. వైసీపీ నాయకులు కల్లబొల్లి మాటలు చెబుతూ బయలుదేరుతున్నారని, బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి మాటలు కాదు, చేతలతో పనిచేస్తున్న ప్రభుత్వం ఇదేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సమావేశంలో ఎక్సైజ్ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, శెట్టిబలిజ గౌడ కార్పొరేషన్ చైర్మన్లు కుడుపూడి సత్యబాబు, వీరంకి గురుమూర్తి, కూటమి నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, మజ్జి రాంబాబు, కాశీ నవీన్ కుమార్, పిక్కి నాగేంద్ర, యానపు యేసు, ఇన్నమూరి దీపు, దాస్యం ప్రసాద్, బుడ్డిగ రవి తదితరులు పాల్గొన్నారు. బయలుదేరుతా ఉన్నారు. పోలవరం జిల్లాలో ఉన్నటువంటి పందిరిమామిడి గ్రామానికి అక్కడ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా అక్కడికి వెళ్ళి వస్తూ మరి ఇక్కడ పాత్రికేయ సోదరులతో గౌరవనీయులు శాసనసభ్యులు వాసు గారు, అలాగే మన బీజేపీ నాయకులు అందరూ కలిసి, జనసేన, అలాగే మన శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు గారు, అలాగే గురుమూర్తి గారు, గౌడ కార్పొరేషన్ చైర్మన్, అందరం కలిసి వెళ్ళి అక్కడ విజిట్ చేసి చూడడం జరిగింది. అక్కడ జిల్లా కలెక్టర్ గారు, అలాగే కమిషనర్ ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్, హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ గారు, అక్కడ వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ అంతా కూడా పరిశీలించాం. అలాగే డైరెక్టర్స్ అందరూ కూడా రావడం జరిగింది. అక్కడ చూసిన తర్వాత అది 1986లో ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రీసెర్చ్ సెంటర్కి సంబంధించి ఆయన అక్కడ భూమి పూజ చేయడం జరిగింది. అలాగే వారు ఆకాంక్ష కూడా దాంట్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఆయన అక్కడ రాసిన దాంట్లో నా ఆకాంక్ష ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలని చెప్పి వాడు రాసినటువంటి దాన్ని ఈరోజు మళ్ళీ ఉపయోగంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ దాదాపు 200 రకాలైనటువంటి తాటి చెట్లను తీసుకొచ్చి వాటిని అక్కడ రీసెర్చ్ ద్వారా అవి ఏర్పాటు చేయడం, అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చారు. అలాగే అక్కడ నీరా ఏదైతే ఇవాళ చాలా ప్రపంచ స్థాయిలో చాలా డిమాండ్ ఉంది, దాంట్లో చాలా పోషక విలువలు ఉన్నాయి. ఆ నీరాని ఏ రకంగా తయారు చేయాలి, ఏ రకంగా నిల్వ చేయాలి, దాన్ని ఎలా కోల్డ్ చైన్ ద్వారా దాన్ని ఎలా మనం ప్రిజర్వ్ చేసి దాని నుంచి బై ప్రోడక్ట్స్ ఎలా తీయాలనేది వాళ్ళు డీటెయిల్డ్గా అక్కడ వాళ్ళు రీసెర్చ్ చేయడం జరిగింది. దాని నుంచి రకరకాలుగా నీరా తీస్తూ ఉన్నారు, అలాగే తాటి బెల్లం తీస్తూ ఉన్నారు, అట్లాగే దాని నుంచి పౌడర్ కూడా తీస్తూ ఉన్నారు, తాటి బెల్లం పౌడర్, అలాగే పంచదార లాగా కూడా వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు.
అదేవిధంగా స్పిరిట్ లాగా కూడా ఏదైతే మన స్వీట్స్లో వాటినే స్వీట్నర్స్ అవి కూడా అక్కడ తయారు చేస్తూ ఉన్నారు. దాన్ని పరిశీలించిన తర్వాత డెఫినెట్గా దీనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఇవాళ కేరళలో కొబ్బరి నీర చాలా ప్రాచుర్యం ఉంది. అలాగే ఇది ఆరోగ్యకరమైనటువంటి డ్రింక్ కూడా అవుతుంది. అలాగే తాటి ముంజల నుంచి కూడా ఇంకా కొన్ని బై ప్రోడక్ట్స్ తీస్తున్నారు. తేగల నుంచి కొన్ని పిండి పదార్థాలు తీసి మైదాకి ఆల్టర్నేట్గా ఆ పిండి పదార్థాలను వాడచ్చు. బేకరీలో కానీ స్వీట్స్లో కానీ వాడచ్చు. అవన్నీ కూడా పరిశీలన చేశాం. డెఫినెట్గా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనే దానికోసం డెఫినెట్గా ఒక కార్యాచరణ తయారు చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు గీత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నది ఈ కూటమి ప్రభుత్వం. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలని కేవలం లబ్ధిదారుల కిందే చూశారు. వాళ్ళు ఒక సంక్షేమ కార్యక్రమమనో లేకపోతే ఇంకేదైనా సరే లబ్ధిదారులు లేకపోతే బానిసలు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారవేత్తల కింద, పారిశ్రామికవేత్త కింద బీసీలు ఏ విధంగా తయారు చేయొచ్చన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారన్న దానికి నిదర్శనంగా ఈ రోజున ఎక్సైజ్ శాఖ మార్చులు కొల్లు రవీంద్ర గారు ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలోని నీరా యూనిట్ని పరిశీలించి భవిష్యత్తులో కల్లుగీత కార్మికుల్ని ఏ విధంగా పారిశ్రామికవేత్తల కింద తయారు చేయడానికి యూనిట్ ద్వారా ఏం అవకాశాలు ఇవ్వగలము, ఎందుకంటే ఇవ్వగలంలో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అనేకమైన హామీలు ఇచ్చారు బీసీల ఒక అభివృద్ధి కోసం. అందులో భాగంగా ఏదైతే లిక్కర్ షాప్స్లోని నా బీసీ సోదరులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఇంత పర్సంటేజ్ అని ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకున్నారు. ఈరోజు ఏదైతే కల్లుగీత కార్మికుల ఒక కష్టాలు గమనించి అవగాహన చేసుకొని వాళ్ళకి న్యాయం చేస్తా అన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మంత్రివర్యులు గారు క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలన చేసి వచ్చి అధికారులతోటి చర్చించిన తర్వాత తగు నిర్ణయాలు తీసుకుంటున్న దానికి మనస్ఫూర్తిగా ఒక బీసీ శాసనసభ్యుడిగా ఆయనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వానికి కూడా అభినందనలు తెలియజేస్తాను. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల మరమ్మతులు 117 కొత్త గేట్ల ఏర్పాట్లకు 150 కోట్లతో పనులు ప్రారంభిస్తున్నామని వచ్చే వారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. మంగళవారం ధవళేశ్వరం బ్యారేజ్పై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి జలవనరుల శాఖ అత్యంత కీలకమని అన్నారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో 18,000 కోట్ల బిల్లులు బకాయిలుగా మిగిలాయని ఆరోపించారు. అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతోందన్నారు. 2015లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో 175 గేట్లలో 58 గేట్లను 32 కోట్లతో మార్చిన విషయాన్ని గుర్తు చేసిన మంత్రి ఇప్పుడు మిగిలిన 117 గేట్లను 150 కోట్లతో పూర్తిగా పునర్నిర్మిస్తున్నట్లు తెలిపారు. వచ్చే సాగు సీజన్ నాటికి ఈ పనులను పూర్తి చేయడమే లక్ష్యమన్నారు. గోదావరి జిల్లాల రైతులకు భద్రత, భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి విడుదల చేసిన 36 ప్రాజెక్టుల ఇరిగేషన్ క్యాలెండర్లో గోదావరి డెల్టా ఆధునికీకరణ కూడా ఉందన్నారు. మంత్రి వెంట ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రైతులకి మంచి రోజులు వచ్చాయి. ఈవేళ వెంటిలేటర్ మీద ఆర్థిక స్థితి ఉన్నా కూడా ఒక్కొక్క పని పూర్తి చేసుకుంటూ ఉన్నాం. ఈ 175 గేట్లలో 58 ఏదైతే 2015లో కొత్త గేట్లు ఏర్పాటు చేస్తాం. మిగిలిన 117 గేట్లు కూడా త్వరితగతిగా మరి వచ్చే సీజన్ కల్లా పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆ యొక్క అధికారులకి, ఏజెన్సీలకు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా దిశ నిర్దేశం చేసేటువంటి విధంగా రేపు రాబోయేటువంటి వారంలో ఈ ధవళేశ్వరం సంబంధించినటువంటి బ్యారేజీ గేట్ల మరి పునర్నిర్మాణాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభిస్తారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క 117 గేట్లు, కొత్త గేట్లు, అదేవిధంగా రబ్బర్ సీల్స్, అదేవిధంగా ఏదైతే రోప్స్,
ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్, అదేవిధంగా హెడ్ స్లూయిస్, ఈ పనులన్నీ కూడా మరి 1 ఇయర్ లోపల కంప్లీట్ చేసి నెక్స్ట్ సీజన్ కల్లా గోదావరి జిల్లా రైతాంగానికి ఒక భద్రత, ఒక భరోసా కూటమి ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకుంది. అందుకే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క నెక్స్ట్ వీక్లోనే ఈ యొక్క గేట్ల పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తారని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈ యొక్క ధవళేశ్వరం గేట్లు ఏర్పాటు చేయడమే కాదు, గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి మోడరేషన్ వర్క్లు కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈవేళ చిన్నపాటి వర్షం వస్తే జలాశయాలుగా మారిపోతూ ఉన్న ఈవేళ గోదావరి జిల్లాలోని రైతాంగం ఒక పంట నష్టపోతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడో బ్రిటిష్ వారు కట్టినటువంటి లాకులు, షట్టర్స్ ఇవన్నీ కూడా మరామతులు గురవుతున్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. గోదావరి జిల్లాల ప్రజలు, రైతుల్లో ఆశలు చిగురుస్తూ ఉన్నాయి. అందుకే వారి ఆశలకు అనుగుణంగానే ఈవేళ వెంటిలేటర్ మీద ఆర్థిక స్థితి ఉన్నప్పటికీ కూడా ఈ జిల్లా రైతాంగం క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క గోదావరి జిల్లాల ఏదైతే ఈ యొక్క మోడరేషన్ వర్క్స్ని కూడా తీసుకోవాలని 36 ప్రాజెక్టులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 36 ప్రాజెక్టులు ఎప్పుడు ప్రారంభిస్తాం, ఎప్పుడు ముగిస్తాం అనేది ఏదైతే ఒక ఇరిగేషన్ క్యాలెండర్ ఏదైతే ప్రకటన చేశారో ఆ 36 ప్రాజెక్టుల ఇరిగేషన్ క్యాలెండర్లో మన గోదావరి డెల్టా ఆధునీకరణ కూడా అందులో పెట్టామనంటేనే గోదావరి జిల్లా ప్రజలకు ఒక శాశ్వతంగా వాళ్ళ పరిష్కారం చూపాలి సాగునీరులో అనేటువంటి ఆలోచన. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక దినోత్సవం స్థానిక బైపాస్ రోడ్డు జంక్షన్ లో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉత్తమ విద్యార్థులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చేతుల మీదుగా సత్కరించారు. ఎంఆర్పీఎస్ టౌన్ కమిటీ అధ్యక్షుడు తోలేటి రాంప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు వైరాల అప్పారావు, జిల్లా ఇన్ఛార్జ్ బయ్యారపు రాజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు గడ్డం వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎంఆర్పీఎస్ పథకాన్ని ఆవిష్కరించారు. కేక్ కట్ చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, దళిత జాతి ఐక్యతకు మందకృష్ణ మాదిగ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. సమాజంలో అసమానతలు, ఇబ్బందులు తొలగించి రాజ్యాధికారం దిశగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత స్వార్థం పక్కన పట్టి జాతి ఐక్యతకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. బలహీన వర్గాలకు చెందిన తనను మీరందరూ కాపాడుకోవాలని, మీ బాధ్యత తీసుకొని అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. కూటమి నాయకులు మజ్జిరాంబాబు, కప్పల వెలుగుకుమారి, చాపల చిన్నరాజు, దారా యేసునత్రం, నీలాపు వెంకటేశ్వరరావు, రాయి అప్పన్నబాబు, వైరాల రమేష్, డాన్ సూరి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎంఆర్పిఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుంటూ మనందరి యొక్క ప్రీతమ నాయకులు బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నత కోసం అనునిత్యం కృషి చేస్తూ అందరితోటి కూడా సోదర భావంతో జాతి బిడ్డలందరూ కూడా కలిసి ఉండాలని ఒక మంచి సంకల్పంతో పనిచేస్తున్న మన మందకృష్ణ మాదిగ గారి యొక్క పుట్టినరోజును పురస్కరించుకుంటూ ఏదైతే దళిత సోదరులందరూ కూడా ఇక్కడ పెట్టిన కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నా మాదిగ బిడ్డలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఆయన యొక్క ఆలోచన ఒక్కటే, స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా ఇంకా బడుగు బలహీన వర్గాల్లోనే అనేకమైన అసమానతలు, అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో లేదు, జాతి ఐక్యత ముఖ్యం, తప్పకుండా అందరూ కూడా కలిసికట్టుగా రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలన్నది ఆయన తాలూకు సంకల్పం. ఆ సంకల్పాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగత స్వార్థాల్ని పక్కన పెట్టి జాతి యొక్క ఐక్యత కోసం కృషి చేసిన నాడు మన జాతిని ఎదుర్కొనే శక్తి ఎవరికి ఉండదన్న విషయం గుర్తించుకోవాలి. అందరం కూడా మన వ్యక్తిగత స్వార్థంతో ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా మన మీద రాజకీయాలు చేస్తూనే ఉంటారు. అదే అందరు కలిసికట్టుగా ఉంటే మనల్ని ఎదిరించే శక్తి ఏది ఉండదు. అన్ని రాజకీయ పార్టీలకు కూడా మన అవసరం ఉంటుందన్న విషయం మనం గుర్తించుకోవాలి. ఆ ఆలోచనతో అందరూ పనిచేయాలని
ఇక్కడ నా సోదరులు ఎప్పుడు కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తారు. సమస్యలు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడే ఏదైతే జాతి బిడ్డల కోసం వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారని కమ్యూనిటీ హాల్ మనం కట్టించున్నాం. దాని గత ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ కోసం రాష్ట్రంలో ప్రజలు రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటే వాటిని పట్టించుకోకుండా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తుందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్నటి వరకు మామిడి, నేడు టమాటా, దీనికి ముందు పొగాకు రైతులు ఇలా సాగు చేసిన పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు కష్టాలు పడుతుంటే కూటమి ప్రభుత్వంలో ఎక్కడా చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచార ఆర్భాటం, అనవసర హడావుడి తప్పితే రాష్ట్రంలో పాలన సాగుతున్నట్టు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా దెబ్బతిన్నాయని, తునిలో ఒక చిన్నారి కనిపించకపోయి నెల రోజులైనా ఆచూకీ కనుక్కోలేకపోయారంటూ పోలీసు శాఖ పనితీరు ఏ విధంగా ఉందో తెలుస్తోందన్నారు. ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధించడమే తప్ప ప్రజలను పట్టించుకునే నాదుడే కరువయ్యాడన్నారు. విశాఖపట్నంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటిస్తే ఆమెకు స్వాగతం పలకడానికి సీఎం చంద్రబాబు రాలేదని, ఆమెను ఒక ప్రైవేట్ హోటల్లో ఉంచారని, ఇదేనా ఒక రాష్ట్రపతికి, అందున గిరిజన మహిళకు ఇచ్చే గౌరవం అని నిలదీశారు. సమావేశంలో మాజీ విప్ కరణం ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. నాడు నేడు స్కూల్స్ని ఎంత అందంగా తయారీ, అంత బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతున్న తరుణంలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి ఆపేశారు. ఎక్కడక్కడే వేసిన అక్కడే ఉన్నాయి. 2 సంవత్సరాల పని ఎక్కడే ఏ స్కూల్ పని అవ్వట్లేదు. చెట్టు కింద చదువుతున్న వాళ్ళు చెట్టు కిందనే ఉన్నారు, ఇంకా అవుతున్నాయి. మొన్న ఎప్పుడు చూశాను, ఈ కేంద్ర మంత్రిను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి వచ్చి స్కూల్స్కి వచ్చి వెళ్ళి ఈ డిజిటల్ విధానం, ఈ కార్యక్రమం ఎప్పుడు చూడలేదు, బ్రహ్మాండంగా చూసాను. నవ్విపోతారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజన్ బట్టే, మా ప్రభుత్వానికి వచ్చే ఆలోచన బట్టే, పిఎం కుసుమ్ ద్వారా ఇచ్చిన కార్యక్రమే కాకుండా నాడు నేడు కార్యక్రమంలో ప్రతి స్కూల్లోనూ ఆ ప్యానల్స్ని పెట్టి, ఆ విధానాన్ని పెట్టి ఆ పిల్లలకు వచ్చి చదివిపించాం. ట్యాబ్లు కూడా ఇచ్చాం. లేదు ఇప్పుడు వచ్చి ఇస్తున్న ఆ కిట్లే ఇవ్వలేదు, స్కూల్ కిట్లే. ఆంధ్ర పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్ యాజమాన్యం అవలంబిస్తున్న నిరంకుశ కార్మిక వ్యతిరేక వైఖరి కారణంగా గత 72 రోజులుగా కార్మికులు ఆందోళన కొనసాగించడం అత్యంత దురదృష్టకరమని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు టి అరుణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక శ్యామలా సెంటర్లో ఉన్న సిఐటియు కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో అరుణ్ మాట్లాడుతూ, జిల్లాకు చెందిన మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కార్మిక శాఖ మంత్రి సుభాష్, ఇతర ప్రజాప్రతినిధులు సైతం యాజమాన్యం వైఖరి సరికాదని, తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సూచించినప్పటికీ యాజమాన్యం మొండి వైఖరితో వ్యవహరించడం సరికాదన్నారు. యాజమాన్యం వెంటనే తన మొండి వైఖరిని విరమించుకొని తొలగించిన 59 మంది కాంట్రాక్టు కార్మికులను, సస్పెండ్ చేసిన 11 మంది పర్మనెంట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు అక్రమ లాకౌట్ కాలనీకి కార్మికులకు పూర్తి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం ఇప్పటికైనా తన మొండి వైఖరిని మార్చుకోకపోతే జిల్లాలోని అన్ని ప్రజాస్వామిక శక్తులను కలుపుకొని మరింత విస్తృత స్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి బి పవన్, సిఐటియు జిల్లా కార్యదర్శి బి పూర్ణిమారాజ్ పాల్గొన్నారు. ఆంధ్ర పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్లో యాజమాన్యం యొక్క నిరంకుశ వైఖరి కారణంగా 72 రోజులుగా కార్మికులు రోడ్డును పడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జీతాలు సరిపోవట్లేదు, జీతాలు పెంపుదల చేయండి అని కాంట్రాక్ట్ కార్మికులు అడిగినందుకు 59 మంది కాంట్రాక్ట్ కార్మికులను ఉద్యోగాల్లోంచి దుర్మార్గంగా తొలగించి బయటికి గెంటేశారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు ఏంటో కనుక్కున్నందుకు గాను 11 మంది పర్మనెంట్ కార్మికుల్ని అక్రమ ఛార్జ్షీట్ ఇచ్చి సస్పెండ్ చేశారు. జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, కార్మిక శాఖ మంత్రి, ప్రజాప్రతినిధులు యాజమాన్యం వైఖరి సరైనది కాదు, తొలగించాలని విధుల్లోకి తీసుకోండి అని చెప్పినా యాజమాన్యం నిరంకుశంగానే వ్యవహారం చేస్తూ ఉంది. ఇవాళ యాజమాన్యం అనేక చట్ట ఉల్లంఘనలు పాల్పడుతూ ఉంది. లోపల కాంట్రాక్ట్ కార్మికులు ప్రాసెస్లో, అంటే
పరిశ్రమ ఉత్పత్తి విభాగాల్లో పనిచేయడం నిషేధమైన వాళ్ళతో పని చేయించుకుంటా ఉంది. పని చేయించుకున్న దానికి పర్మనెంట్ వర్కర్లతో సమానమైన వేతనాలు ఇవ్వడం లేదు. కాంట్రాక్ట్ కార్మికులు ఓవర్ టైం చేస్తే వాళ్ళు డబుల్ వేజ్ ఇవ్వాలి, డబుల్ వేజ్ ఇవ్వడం లేదు. వాళ్ళు స్కిల్డ్ పని చేస్తుంటే అన్స్కిల్డ్ జీతాలు ఇస్తా ఉన్నారు. వాళ్ళు పర్మనెంట్ చేయాల్సి వస్తే పర్మనెంట్ చేయడం లేదు. ఇది రాజమండ్రిలోని కడియంలోని ఇలాంటి చట్ట వ్యతిరేక చట్ట ఉల్లంఘనలు యాజమాన్యం తీవ్రంగా పాల్పడుతూ ఉంది. కానీ యాజమాన్యం ఇంత ఉల్లంఘనలు చేస్తూ కూడా కార్మికులు జీతం పెంచడం అడగటమే నేరం కాబట్టి ఉద్యోగాలను తీసేసాం మేము పెట్టుకోం అని చెప్పిన దుర్మార్గమైన వైఖరిని అవలంబిస్తూ ఉంది. ఈ వైఖరిని సిఐటి తూర్పుగోదావరి జిల్లా కమిటీని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. యాజమాన్యం ఇప్పటికైనా సరే మొండి వైఖరి వీడి తొలగించినటువంటి కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని, కార్మిక సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా కార్మికుల న్యాయమైన పోరాటానికి మద్దతు తెలపాలని, యాజమాన్యం మొండి వైఖరి వేయకపోతే అందరినీ కలుపుకొని ఒక పెద్ద ఆందోళన చేస్తామని చెప్పని ఇవాళ యాజమాన్యానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన సీనియర్ జర్నలిస్టు కూడేలి రత్నకిషోర్ కు జర్నలిస్టులు ఘనంగా నివాళులు అర్పించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. దీనికి ముందు ఆంధ్ర నగర్ నుంచి సమాధుల తోట వరకు జరిగిన అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుడుపూడి పార్థసారథి, గౌరవ అధ్యక్షుడు మండల శ్రీరామ్మూర్తి, పలు పత్రికలు, ఛానల్స్ రిపోర్టర్లు, కెమెరామెన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ నిబద్ధతతో రత్నకిషోర్ వృత్తి బాధ్యతలు నిర్వర్తించారని కొనియాడారు. జర్నలిస్టులు ప్రతి ఒక్కరూ వృత్తి పనితో పాటు తమ ఆరోగ్య పరిరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదురైనా వెంటనే వైద్యులకు చూపించుకొని మందులు వాడాలని కోరారు. రత్నకిషోర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆ కుటుంబానికి అండగా నిలబడాలని కోరారు. మున్సిపల్ పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ రిక్షా కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలని మంగళవారం విజయవాడలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తలపెట్టిన చలో విజయవాడకు రాజమండ్రి నుండి మున్సిపల్ కార్మికులు తరలి వెళ్లారు. పారిశుద్ధ్య రంగంలో అవుట్సోర్సింగ్ వ్యవస్థ రద్దు చేసే వరకు పోరాటం సాగిస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు స్పష్టం చేశారు. పెరిగే ధరలకు అనుగుణంగా నెలకు 26,000 జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల వాహనానికి మధు జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి దనాల దుర్గమ్మ, అల్లం వెంకటేశ్వరరావు, రెడ్డి రమణ, కాకి శారద, బంగారుగిరి, గుడుపుగిరి, పోలమ్మ, సరస్వతి, మీసాలదేవి, మీసాల రమణ, రంగా, సైదులు, లోకేశ్వరి, అల్లం రూప, కుమార్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే ఒంగోలు ప్యాసింజర్కి కొంతమందికి వెహికల్లో వెళ్లారు. ఈరోజు రైల్లో మన అల్ల వెంకటేశ్వర గారు, దుర్గమ్మ గారు, కాకి శారద గారు, బంగారుగిరి ఈ అందరి నాయకత్వంలో ఈరోజు వెళ్తారు. ఖచ్చితంగా పారిశుద్ధ్య కార్మికులకు 36,000 జీతం ఇచ్చే వరకు, అలాగే రెగ్యులర్ చేసే వరకు మా పోరాటం ఉంటుందని సందర్భంగా ఇన్వెస్టిగేషన్ విభాగాన్ని పూర్తిగా సాధారణ పోలీస్ నుండి వేరు చేసి ప్రత్యేక పోలీసు విభాగాన్ని అమలు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. బ్రిటిష్ కాలం నాటి పాలనా విధానాలే నేటికి పోలీస్ శాఖలో అమలవుతున్నాయని, పోలీస్ శాఖలో దిగువస్థాయి సిబ్బందికి, పౌరులకు సైతం కనీస భద్రత లేకపోతుందన్నారు. ఆనాటి అనాగరిక బానిస చట్టాలనే మన పాలకులు కొంతమేరకు రంగరించి అప్పుడప్పుడు సవరణలు చేస్తూ మరింతగా భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగువ స్థాయి పోలీస్ నుండి ఉన్నత స్థాయి పోలీస్ అధికారి వరకు 100% భద్రత గల పోలీస్ చట్టాలు, నిబంధనలు అమలు జరిగే విధంగా నూతన చట్టాలతో ప్రక్షాళన జరగాల్సి ఉందన్నారు. పౌరులు, పోలీసులు సామాజిక బాధ్యతతో వ్యవహరించే విధంగా పటిష్టమైన చట్టాలు నేడు అవసరమని పేర్కొన్నారు. సభకు ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించగా డివిఆర్ మూర్తి, దుడ్డె సురేష్, వద్దనపు శరత్ కుమార్, వాడపల్లి జ్యోతిష్, దుడ్డె త్రినాథ్, ఎండి హుస్సేన్, అడపా శేషగిరి, దోషి నిశాంత్, చెల్లా సాంబశివరావు, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్, వట్టి శ్రీనివాసరావు, మద్దల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
డబ్బులు ఇస్తేనే కానీ ఏ పని ముట్టుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో ఏసీబీ శాఖ ఉండే ఉపయోగం ఉంది. పైగా ప్రధానంగా 2 శాఖల మీద ఏ సమాజంలోనూ సరే పౌరుల నుంచి వ్యతిరేకత వచ్చేది మొట్టమొదట పోలీస్ శాఖ, అవినీతి మీద కావచ్చు, వేధింపుల మీద కావచ్చు. అలాగే అదేవిధంగా రెవెన్యూ శాఖ. ఈ 2 శాఖల మీద వ్యతిరేకత తీవ్రంగా ఉంటుంది. అలాంటప్పుడు పోలీస్ శాఖలో నుంచే మరలా ఏసీబీ శాఖను కూడా నియమించారు. దీని మూలంగా రిజల్ట్ రాదు, ప్రజలకు మేలు జరగదు, సమాజంలో అవినీతిని అరికట్టడం అనేది సాధ్యం కాదు. కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ గత ఎన్నో ఏళ్ళగా ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, సుప్రీంకోర్టుకి అనేక సందర్భాల్లో మేము రాయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ని పోలీస్ శాఖ నుంచి వేరు చేయండి. పోలీసు వారు కేవలం ఎఫ్ఐఆర్ వేసేటటువంటి అధికారం మాత్రమే ఉండాలి. అలాగే రెవెన్యూ విభాగంలో తహసీల్దారు హోదా ఎందుకు పనికి రాకుండా ఉంది. తహసీల్దారులు అందరూ కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ వాళ్ళతో ములాఖత్ అయిపోయి అనేక భూ నేరాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. అలాగే ఏ రైతుకి రక్షణ లేదు, ఆస్తికి రక్షణ లేకుండా పోతుంది రెవెన్యూ వ్యవస్థ మూలంగా. అలాగే మా హక్కులకి, భద్రతకి, ప్రాణాలకి ముప్పు వచ్చేటటువంటిది పోలీసు వ్యవస్థ మూలంగా. ముందు మనిషి ఏ విధమైనటువంటి అన్యాయమైనా జరిగి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నీరాకు ప్రపంచ స్థాయి మార్కెట్ లక్ష్యం, రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల మరమ్మతులకు 150 కోట్లు, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఘనంగా మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వ పాలనలో ఘోరంగా విఫలమైంది, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. తొలగించిన కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలి, సిఐటియు రాష్ట్ర నాయకులు అరుణ్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.